హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రవంతి డైరీ లాగ్స్. నేను చేస్తున్నది బీరకాయ తొక్కు పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను కావాల్సినంత ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని మిడిల్లోకి ఇలా చీల్చి పెట్టుకుంటున్నాను. ఇలా చీల్చి పెట్టుకోవడం వలన గింజలు అనేటివి చక్కగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, అలానే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చితో చేస్తాను, అలానే ఎండుమిర్చితో కూడా చేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాత్రం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బీరకాయ తొక్క అనేది చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా చక్కగా చట్నీ చేసుకోవచ్చు. ఆ చట్నీ అనేది రైస్లోకి బాగుంటుంది, ఎప్పుడైనా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. బీరకాయ తొక్కలోని ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అలానే డైజెస్ట్ కూడా చక్కగా అవుతుంది. చూసారు కదా, బీరకాయ తొక్కల్ని నేను ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటున్నాను. లాంగుగా ఉంటే తీగలు తీగల్లాగా ఉంటుంది, అదేనండి దారాలుగా ఉంటుంది. అలా కాకుండా చిన్నగా చేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. ఇలా కడిగి పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న తుప్పలుగా చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలోకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను నేను ఫ్రై చేసుకోవడం కోసం. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి అనేది లో ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతాయి. అవి పక్కన పెట్టేసుకుని ఒక్కసారి ఇలా బీరకాయ తొక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, చిన్న పీసులు లెక్కన చేసుకున్నాను. టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు తొందరగా కుక్ అవ్వడం కోసం కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను కదా, లాస్ట్ అప్పుడు కూడా నూరుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. మీరు మాత్రం ఇప్పుడు అప్పుడు వేసారంటే మర్చిపోయారంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అదేనండి, ఉప్పు అనేది ఎక్కువ అయిపోతుంది, కాబట్టి కరెక్ట్గా వేసుకోండి. చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒకసారి తీసేసుకోవాలి. చింతపండు అనేది లూజ్గా అయిపోవాలండి. చూసారు కదా, లైట్గా ఉడికిపోయాయి టమాటా బీరకాయ తొక్కలు అనేటివి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒకసారి తీసేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, పసుపు అనేది చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నారంటే బాగోదు అంతగానం. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ వచ్చేసింది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి టమాటా, చింతపండు, బీరకాయ తొక్కలు అనేటివి. ఇలా ఉడికిన తర్వాత నూరేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉందనేసి మీరు పక్కన పెట్టేయొద్దు, ఎందుకంటే ఆయిల్ అనేది లాస్ట్ అవన్నీ నూరుకున్న తర్వాత చక్కగా మెల్ట్ అయిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మీరు నాకైతే నా దగ్గర రోల్ అయితే ఉందండి. రోలు లేని వాళ్ళు అయితే మాత్రం మిక్సీలో కూడా చక్కగా వేసుకోవచ్చు. మిక్సీలో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని ఒక వేరే కడాయి తీసుకొని అందులోకి జీలకర్ర ధనియాలు వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ధనియాలు అనేటివి ఫస్ట్ వేయించుకుంటున్నాను, తర్వాత పల్లీలు వేయించుకుంటాను. ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి, ఎక్కువ ఫ్రై అయిపోతాయి తొందరగా ఫాస్ట్గా. అందువలన నేను ధనియాలు జీలకర్ర అనేటివి నేను తొందరగా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ పల్లీలు వేయించుకుందాం. ఇలా ఒక్కసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయినప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, సరిగా వేయించుకోవడం కుదరదు. చూసారు కదా, చక్కగా వేయించుకున్నాను. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని రోల్ అనేది శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒకసారి తుడిచేసుకోవాలి, వాటర్ లేకుండా, తడి లేకుండా. ఇలా పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి నూరేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా నూరుకోవద్దండి, స్టార్టింగ్లో అవన్నీ ఎగిరి కింద పడిపోతాయి, కాబట్టి స్లోగా దంచి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పౌడర్ అనేది ఇలా వచ్చేసింది.
మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకోవడం వలన గ్రేవీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కచ్చా పచ్చాగా అయితే గ్రేవీ అనేది అంత మంచిగా ఉండదు. ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని మళ్ళీ నూరేసుకోవాలి. నూరు పెట్టుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మెత్తగా నూరేసుకోవాలి. అవి కూడా స్పీడ్గా నూరుకోవద్దండి, ఎందుకంటే కంట్లో కానీ అలా పడిపోతాయి కదా అప్పుడప్పుడు మనకి. కాబట్టి ఇలా స్లోగా దంచి పెట్టుకోవాలి, మెత్తగా చేసుకోవాలండి. చూసారు కదా మెత్తగా చేసుకున్నా నేను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒకసారి టమాటా, చింతపండు, బీరకాయ తొక్కలు అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూరుకోవాలి. తొక్కలు లేకుండా మెత్తగా చేసుకోవాలండి. చట్నీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే 4 రెబ్బలు వెల్లిపాయ వేస్తున్నాను. మీకు కావాల్సిన ఒక 6, 7 అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ అనేది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి, రోట్లోనే కాకుండా. కావలసినంత నేను సాల్ట్ వేస్తున్నాను. ఇందాక టమాటా వేసినప్పుడు కొంచెం అంత వేసాను కదా, అవి కుక్ అవడం కోసం. ఇప్పుడు నూరుకునేటప్పుడు రుచికి సరిపడా వేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి నూరు పెట్టేసుకోవాలి. తొక్కలు లేకుండా చూసుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గంట పెట్టి చూసుకోవాలి. అలాగే తొక్కలు ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్కడైతే తొక్కలుగా కనపడతాయో వాటిని కూడా మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇలా దంచి పెట్టుకోవచ్చు. తాలింపు లేకుండా కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకున్నారంటే మరింత టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను తాలింపు కూడా వేసుకుంటాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసారు కదా మెత్తగా చేసుకున్నాను కదా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దంచి వేసుకుంటున్నాను నేను. నా వీడియోస్ మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఒక్కసారి ఆల్మోస్ట్ మొత్తం రుబ్బేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది. మీరు మళ్ళీ తొక్కలు పడేయకుండా ఇలా చేసుకోవాలని అనిపిస్తుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, బెనిఫిట్స్కి బెనిఫిట్స్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్నే పోపు వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా మెత్తగా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను పోపు దినుసులు వేసుకోవడానికి. ఆయిల్ అనేది మరీ అంత హీట్ అవ్వద్దండి, నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను మినపగుండ్లు వేస్తున్నాను. అలానే ఒక స్పూన్ అంతా ఆవగింజలు వేస్తున్నాను. అలానే జీలకర్ర వేసాను. శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే వేసినామంటే తొందరగా మాడిపోతుంది. తక్కువ ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే చక్కగా వేయించుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి చట్నీలోకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. చూసారు కదా పోపు అనేది వేసేసాను. టేస్ట్కి టేస్ట్, బెనిఫిట్స్కి బెనిఫిట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.